సరికొత్తగా ఆలోచించాడు. తన మేధస్సును జోడించాడు. వినూత్న ప్రయోగానికి తెరతీశాడు. ఔరా అనుకునేలా విజయం సాధించాడు. నూతన మొబైల్ వ్యవస్థకు బీజం వేసిన ఆ సంఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ రహమత్ నగర్ చెందిన సయ్యద్ మజ్లీ అలీ అనే వ్యక్తి ఫ్లోర్ మిల్ నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి తెలంగాణ పిండి వంటకాల్లో చకినాలు చాలా ఫేమస్. ఇందుకోసం ప్రత్యేకంగా అందరూ పిండి కోసం మరపట్టిస్తుంటారు. పండగ నేపథ్యంలో సయ్యద్ వినూత్న ఆలోచనకు తెరతీశాడు. మారుమూల పల్లెల్లో సైతం పిండి గిర్నీలు అందుబాటులోకి తెచ్చేందుకు మొబైల్ పిండి గిర్నీని సిద్ధం చేసి విజయం సాధించాడు. మొబైల్ పిండి గిర్నీ కోసం సయ్యద్ ఓ ట్రాక్టర్ను ఎంచుకున్నాడు. వెనుక భాగాన బియ్యం పట్టే గిర్నీని అందుకు జత చేశారు. మర ఆడాయిల ట్రాక్టర్ ఇంజన్ వెనుక భాగాన ప్రత్యేకంగా పుల్లీని ఏర్పాటు చేశారు. తన ఆలోచనకు తగిన విధంగా అన్ని ఫార్మాట్లు అనుసంధానం చేశాడు. సుమారు 30,000 రూపాయల ఖర్చుతో విద్యుత్తు అవసరం లేకుండా కేవలం డీజిల్తో పనిచేసేలా పిండి గిర్నీని రెడీ చేశారు. మానవ మేధస్సుకు చదువుకు సంబంధం లేదని సయ్యద్ నిరూపించాడు. మొబైల్ పిండి గిర్నీని తయారు చేసిన సయ్యద్ ఉర్దూ మీడియంలో 7వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత స్వస్తి చెప్పాడు. తొలుత మెకానిక్ షాప్లో పనిచేశాడు. అనంతరం సొంతంగా ఫ్లోర్ మిల్ పెట్టుకుని జీవిస్తున్నాడు. గిరాకీ ఉన్న సమయంలో విద్యుత్ సరఫరాలో ఆటంకాలను గుర్తించి మొబైల్ పిండి గిర్నీని సృష్టించాడు. 3 సార్లు విఫలం చెందినప్పటికీ చివరకు విజయం సాధించడంతో అతని ఆనందానికి అంతు లేకుండా పోయింది. ప్రభుత్వం సహకరిస్తే కొత్త యంత్రాల తయారీపై దృష్టి పెడతారని సయ్యద్ ఉత్సాహం చూపిస్తున్నాడు. ఈ నయా ఇంజనీర్ను ఎంతైనా అభినందించాల్సిందే. ఉన్నది ఆసిఫాబాద్ రహమత్ నగర్లో ఉంటా. నాకు 4 మిల్ చక్కి ఉన్నది. నేను బాగా కోషిష్ చేసి ఇక్కడ దాకా తెచ్చిన 2-3 సంవత్సరంకి వెళ్ళి ట్రై చేస్తున్నా. 380 ఇంజన్కి ఐచర్ బండికి ట్రాక్టర్ దానికి చేసిన తర్వాత వెళ్ళకుంటే తర్వాత మళ్ళీ పుల్లీలు తెచ్చి 35,000 దాకా ఖర్చు వస్తే ఇంకా ఇడవాలి. దానికి కోషిష్ చేసి దానికి ఇక్కడ దాకా తెచ్చి పబ్లిక్కి సౌలత్ చేసిన ఫ్యూచర్లో దానికి ట్రాక్టర్ మీదనే డెవలప్ చేసి వాడాకి తిరిగి పట్టిస్తాం. పిండి చక్కి ఇప్పుడు చట్నీ చేసినాం కదా, తర్వాత పసుపు చక్కి, తర్వాత మసాలా గిసాలా అన్నీ ఉంటాయి. అందులోనే సెట్టింగ్ చేసి చేద్దామన్న. నా పేరు సయ్యద్ మాజిద్ అలీ ఉన్నది. ఆసిఫాబాద్ రహమత్ నగర్లో ఉంటా. నాకు 4 మిల్ చక్కి ఉన్నది. నేను బాగా కోషిష్ చేసి ఇక్కడ దాకా తెచ్చిన 2-3 సంవత్సరంకి వెళ్ళి